అట్టహాసం, అంకెల గారడి, అరచేతిలో వైకుంఠం. రేవంత్ సర్కార్ తాజాగా ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు ఈ బడ్జెట్ అద్దం పడుతుంది. మొత్తం 3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించింది. కానీ ఇందులో అంకెల గారడి, బడుగు బలహీన వర్గాలకు మోసం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో రైతులను గోసబెడుతున్న రేవంత్ సర్కార్ మరోసారి వ్యవసాయం తమకు ప్రథమ ప్రాధాన్యం కాదని ఈ బడ్జెట్తో స్పష్టం చేసింది. వ్యవసాయ రంగం, నీటిపారుదల రంగంతో పాటు పలు కీలకమైన రంగాలకు వరకొరా కేటాయింపులతో మమ అనిపించింది. తాజా బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24,439 కోట్లు కేటాయించింది. తెలంగాణలో కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రజల ఆశలపై రేవంత్ సర్కార్ నీళ్లు చల్లింది.